అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయకోట్లోని సుమారు 1.50 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజ్, పైపులైన్ల పనులకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పెండింగ్లో ఉన్న రోడ్ల పనులను అధికారులతో సమీక్షించి ప్రణాళికల ప్రకారం పూర్తి చేస్తామన్నారు. రాయచోటి నియోజకవర్గంలోని 6 మండలాలతో పాటు వీరబల్లి, సుండుపల్లి, వెలుగల్లు జలాశయం ద్వారా నీరు ఇచ్చేందుకు ప్రభుత్వం త్వరలోనే టెండర్లు వేయడం జరుగుతుందని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. सहर्षशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपाद स भोगं विश्वतो ऋत्वा अत्यधिष्ठदशाङ्गलं पुरुष एवेदगं सर्वो यद्भोजायिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायित नाभ्य आसीदन्तरिक्षं संवर्धयादि वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णन्तमस्तकाले भवति ఈరోజు రాయచోటి పట్టణంలో సుమారు ₹1 కోటి ఖర్చు పెట్టి డ్రైనేజు, సీసీ రోడ్లు ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్కొక్కటిగా పట్టణాల్లో అయితేనేం, గ్రామాల్లో అయితేనేం తాగునీరు, డ్రైనేజు అలాగే సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా నిధులు అందుతూ ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం రేపు వచ్చే 4 సంవత్సరాల్లో అన్ని మున్సిపాలిటీల్లో డ్రైనేజ్ వ్యవస్థ పునర్నిర్మాణం చేసి సీసీ రోడ్లు తర్వాత ముఖ్యంగా నీటి సౌకర్యం లాస్ట్ ఎండ్ వరకు కూడా ఇచ్చేదానికి కూడా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా రాయచోటి పట్టణంలో వెలుగిల్లు నీళ్ళు ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి అందుతూ ఉన్నాయో అవి కూడా ఎక్కడెక్కడికి అందడం లేదు, ఆ ప్రాంతాలకు కూడా ఇచ్చేదానికి కూడా అధికారులతో చర్చించడం జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీని అటు పక్కన పెడితే 6 మండలాలకు సంబంధించిన నీటి సౌకర్యం కొరకు జల్ జీవన్ మిషన్ కింద సుమారు 2600 కోట్లతో ఈ వెస్టర్న్ చిత్తూరు జిల్లా ఏదైతే ఉంటుందో మన పీలేరు, రాయచోటి, తమ్మలపల్లి అలాగే మదనపల్లి నియోజకవర్గాలకు టెండర్ అయ్యింది. తప్పకుండా వచ్చే 2 సంవత్సరాల్లోనే రాయచోటి 6 మండలాలకు అలాగే వీరబల్లి, సుండుపల్లి మండలానికి కూడా వెలుగులు నీళ్ళు ఇచ్చేదానికి ప్రతిపాదనలు అయిపోయినాయి. కూడా అతి త్వరలోనే వర్కులు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో ఏవైతే రోడ్లు గత ప్రభుత్వంలో నిలిచిపోయాయో అవన్నీ ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా స్టార్ట్ చేసేదానికి కూడా ఎస్టిమేట్లు పంపించడం జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో అన్ని రోడ్లను వచ్చే 2 సంవత్సరాలను ఏర్పాటు చేస్తాం. ఈరోజు రాయచోటి పట్టణంలో సుమారు ₹1 కోటి ఖర్చు పెట్టి డ్రైనేజు, సీసీ రోడ్లు ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్కొక్కటిగా పట్టణాల్లో అయితేనేం, గ్రామాల్లో అయితేనేం తాగునీరు, డ్రైనేజు అలాగే సీసీ రోడ్లు